అలాగే టీచర్ కమ్యూనిటీ స్టూడెంట్స్ స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ అంటే మన డీసీ గారు మురళీకృష్ణ గారికి ఎంతో మక్కువ. మరి అలాంటి ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం అనగానే జేఎన్టీయు అల్యూమిని హాల్ మనకి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి సహకరిస్తున్న మన డీసీ గారికి మురళీకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ గురించి మనకి ఆల్రెడీ ఒక సెషన్ అయింది. ఆ సెషన్ లో డాక్టర్ ఎన్ శ్రీనివాస్ గారు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ పైన ఒక సుదీర్ఘమైన అలాగే చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. మరి కార్యక్రమం గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన కాకినాడ జేఎన్టీయూకి వీసీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Greetings to you all, and ఇవాళ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు ముఖ్యంగా ఇంత అద్భుతంగా కండక్ట్ చేసినందుకు ఆర్గనైజర్స్ కి అందరికీ కంగ్రాచులేషన్స్. డాక్టర్స్ డైలమా అని ఒక బుక్ ఉంది. ప్రపంచ చరిత్రలో ఒక పర్టికులర్ యాంగిల్లో చూస్తే గ్రేటెస్ట్ బుక్స్. దాన్ని రాసినటువంటి జార్జ్ బెర్నార్డ్ షాకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ తిరస్కరించాడు. నో అమ్మ, ఎప్పుడో ఇవ్వాల్సినంత లేట్గా ఇస్తారని ఫర్ వేరియస్ రీజన్స్ నోబెల్ ప్రైజ్ తిరస్కరించాడు. అందరూ ఆ పుస్తకంలో అద్భుతమైన పాయింట్ రాశాడు. మనకు సంబంధించింది కొద్దిగా మారుస్తారు, టీచర్ అనేవాడు కొంచెం మార్చాలి. ఏం చెప్పాడంటే, ద మోస్ట్ ట్రాజిక్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్, ప్రపంచంలో అన్నిటికన్నా దుఃఖభరితమైన బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ద మోస్ట్ ట్రాజిక్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ not a sick doctor but a doctor who is not honorable. ప్రపంచంలో రెండే ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఆ రెండింటికి వర్తిస్తాయి. ఒకటి డాక్టర్, రెండు టీచర్. దీన్ని మనం మారిస్తే ఈ స్టేట్మెంట్ ఏంటంటే, ద మోస్ట్ ట్రాజిక్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎ టీచర్ హూ ఈజ్ నాట్ ఆనరబుల్. టీచర్ అయ్యుండి కూడా వాడికి సమాజంలో కనుక గౌరవం లేకపోతే, స్టూడెంట్స్ హృదయాల్లో ఒక శాశ్వతమైన స్థానాన్ని కనుక పొందలేకపోతే, అలాంటి టీచర్ ప్రపంచంలో అన్నిటికన్నా బాధాకరమైన విషయం అని చెప్పి. మరి టీచర్ అంటేనే ఆనర్. బైబిల్లో చెప్పినట్టుగా మ్యాన్ లివ్స్ నాట్ బై బ్రెడ్ అలోన్. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, చేతి నిండా డబ్బున్నంత మాత్రాన జీవితం అయిపోదుగా. 10 మంది గౌరవించాలి. గౌరవించబడేదే జీవితం. అలా గౌరవించబడిగే ప్రొఫెషన్స్ రెండే, ఒకటి డాక్టర్, రెండు టీచర్. అలాంటి టీచర్ ప్రొఫెషన్ లో ఉన్నందుకు మనందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. నాకైతే లైఫ్ లో మీరు మళ్ళీ జన్మించి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు డిజైన్ చేసుకోను అంటే, నేను మళ్ళీ జన్మ ఏదైనా ఉంటే మళ్ళీ టీచర్ గానే పుట్టాను. నాకు ఇష్టం అసలు టీచింగ్ అంటే. ఇవాళ అనదర్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, టీచింగ్ అంటే ఇష్టం లేని టీచర్లు టీచర్ ప్రొఫెషన్ లోకి వస్తున్నారు. అందుకే స్టూడెంట్స్ జీవితాలు నాశనం అయిపోతారు. ఇవాళ టాపిక్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ టీచింగ్, సైన్స్ టీచింగ్ ఇది. కాబట్టి నేను ఒక మంచి టీచర్నే. కాబట్టి నా స్టైల్ ఆఫ్ టీచింగ్ లోని కొన్ని సరదా అంశాలు చెప్తాను, ఎంజాయ్ చేస్తాను. నా ఫస్ట్ ఫిలాసఫీ ఏంటంటే, మై ఫాదర్ ఇస్ అ వెరీ గుడ్ ఫిజిక్స్ టీచర్, అండ్ అవుట్ స్టాండింగ్ ఫిజిక్స్ టీచర్. ఆయన ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాడు. అదేంటంటే, ignorance of lives of great personalities keeps us in eternal childhood. సైన్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే టీచర్ చెప్పేటప్పుడు ఆ సంబంధించినటువంటి సైంటిస్టులు, ఆ గ్రేట్ పర్సన్స్ ఎవరో ఉంటారు, ఇన్వెంట్ చేసిన వాళ్ళు,
వాళ్ళ జీవితాల్లోని కొన్ని ప్రముఖమైన అంశాలను కనుక మనం టచ్ చేయకపోతే నేర్చుకుంటున్న స్టూడెంట్ చెప్పే టీచరు కూడా శాశ్వతమైన మూర్ఖత్వంలో బతుకుతున్నట్టే. Ignorance of lives of great personalities keeps us in eternal childhood. శాశ్వతమైన చైల్డ్హుడ్ అంటే మూర్ఖత్వం. అడిగేం తెలియదు పిల్లలు. చిన్నపిల్లలు మూర్ఖులు అన్నాం, బట్ కొంత వయసు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే అవి మూర్ఖులని అంటారు చిన్నపిల్లలు. పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఆ చరిత్రకారుల గురించి చెప్పకపోతే విన్న స్టూడెంట్ ఎప్పటికీ చరిత్రకారులు కాలేదు. స్టూడెంట్స్ గొప్పవాడు కావాలంటే వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లోని ప్రధానమైన విషయాలు చెప్పాలి. మా ఫాదర్ నాకు అలా చెప్పాడు. ఆయన క్లాసెస్ నేను విన్నా. ఎంత అద్భుతంగా చెప్పేవారంటే, నేను ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఈఫిల్ టవర్ ఆఫ్ ప్యారిస్ అవి చూసాం, బట్ అక్కడ చాలా అద్భుతమైన విషయాలన్నీ ఉన్నాయి అక్కడ. అవి నేను చూడకుండా చాలా శ్రమ తీసుకుని దూరంగా వెళ్ళి మేడం క్యూరీ సమాధి చూశాను. దాని పక్కనే మేడం క్యూరీ భర్త పెరీ క్యూరీ సమాధి ఉంటుంది, వాళ్ళ టీచర్ బెకరల్ సమాధి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మా ఫాదర్ మేడం క్యూరీ గురించి చెబుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చేది. అంత చిన్న వయసులో తల్లిని కోల్పోవడం, కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత తండ్రిని కోల్పోవడం, లైఫ్ బాగుంది, ఇద్దరు కూతుళ్ళు పుట్టారు, లైఫ్ బాగుంది అనుకుంది. ఒక టాంగా యాక్సిడెంట్ లో భర్త పెరీ క్యూరీ చనిపోయాడు. అప్పుడు ఆవిడ చాలా యంగ్ లేడీ, ఎర్లీ 30s, అయినా ఇద్దరు పిల్లల్ని సాకింది. ఆవిడ నేర్చుకున్న విషయాల్ని ప్రతి వారం ఒక లెటర్ రాసేది. ఈ వారంలో నేను నేర్చుకున్న విషయాలని చెప్పాను. ఆ లెటర్ పెరీ క్యూరీకి పోస్ట్ చేసేట. ఎప్పుడు పెరీ క్యూరీ చనిపోయిన తర్వాత వారానికి లెటర్, ఓ వారం తర్వాత తిరిగి ఆ లెటర్ మళ్ళీ ఆవిడకి వచ్చేది. బట్ దట్ ఈస్ హౌ షీ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ హర్ హస్బెండ్. ఆవిడ 65 సంవత్సరాల వయసుతో తను కనిపెట్టిన రేడియో యాక్టివ్ మెటీరియల్ మూలంగానే క్యాన్సర్ వచ్చి చనిపోతే ఆవిడ డెడ్ బాడీ దగ్గరికి తీసుకుని వచ్చారు. పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొచ్చాడు. అదేదో కాదు, 4 రోజుల క్రితం ఆవిడ తన హస్బెండ్ కి రాసుకున్నటువంటి లెటర్. తను నేర్చుకున్న ఫైట్ సీన్స్, తన సైన్స్ ని అలా ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయాలన్నీ తన భర్తతో షేర్ చేస్తున్నాడు. అందుకే ఆవిడ భర్తని పక్కనే కాదు, ఒకరి కలిపి ఆల్మోస్ట్ సమాధి చేశారు. కలిపి అంటే ముందు చనిపోయాడు పెరీ క్యూరీ, బట్ ఆ ప్లేస్ అలా ఉంచేసి ఈవెన్ ఆవిడ పక్కనే సమాధి చేశారు. ఆవిడ చనిపోతే ఇంకో గొప్ప విషయం చెప్పారు మా ఫాదర్. ఆవిడ ప్యారిస్ అంటే చాలా ఇష్టం. అసలు పోలాండ్ దేశస్తురాలు, ఆవిడ ఇంగ్లీష్ రాదు, 7 భాషల్లో ఆవిడ నోబెల్ ప్రైజ్ కావలసినటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి, 7 లాంగ్వేజెస్. ఆవిడ మదర్ టంగ్ పోలిష్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ నేర్పం. ఆవిడ కటిక దారిద్ర్యం నుంచి వచ్చింది. వారంలో ఒక పూటే బ్రెడ్ విత్ జామ్, మిగిలిన రోజు ఉత్తి బ్రెడ్ విత్ వాటర్. ఆవిడ జీవితం ఉంటారు అట్టర్ పోలేదు. ఒక కూతురు ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ నావెలిస్ట్, రెండో కూతురు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫర్ ఇన్ఫర్మేషన్, అల్లుడు జోయి నోబెల్ ప్రైజ్. టీచర్ బెకరల్ నోబెల్ ప్రైజ్ వస్తే రాధికాతో ఆవిడ చెప్పి ఆవిడకి ఇచ్చేసాడు. హస్బెండ్ నోబెల్ ప్రైజ్ వస్తే వర్క్ అంతా ఆవిడే చేసింది, రాధికాతో భార్యకి ఇచ్చేసాడు. కూతురు నోబెల్ ప్రైజ్ రాజేంద్రని మా మమ్మీకి ఇచ్చేసింది. ఈవిడికి 2 నోబెల్ ప్రైజ్, ఫిజిక్స్ లో ఒకటి, కెమిస్ట్రీలో ఒకటి. భూమిలో దాక్కున్నటువంటి సంవత్సరాల నుంచి దాక్కున్నటువంటి పిచ్ ప్లాంట్ అనే ఒక ఓర్ని కొంచెం మార్చి ఆవిడ పోలాండ్ దేశస్తురాలు కాబట్టి పోలోనియం అని పేరు పెట్టింది. నోబెల్ ప్రైజ్ అదొక నోబెల్ ప్రైజ్. మొత్తం మీద 6 నోబెల్ ప్రైజ్లు. 6 నోబెల్ ప్రైజ్లు సంపాదించిన ఎంత గ్రేట్ అయింది ఆవిడ. ఆవిడకి చర్చే అంటే ఇష్టం. పోలాండ్ అంటే ప్యారిస్ లో చనిపోయింది ఆవిడ, అక్కడే ఆవిడ సమాధి. ఆవిడ చనిపోయిన మరణ వార్త విన్న తర్వాత ఆవిడ ఫ్రెండ్స్, ఇంకా పెద్దవాళ్ళు, చుట్టాలు అందరూ రకరకాల దేశాల్లో ఉన్నారు, చుట్టుపక్కల దేశాలు. వాళ్ళందరూ మరణ వార్త విన్నారంటే ఏం తీసుకెళ్ళారు తెలుసా? పోలాండ్ దేశం మట్టిని ఒక పేపర్లో చుట్టుకుని పొట్లాంటి కింద కట్టుకుని ప్యారిస్ వెళ్ళి ఆవిడ డెడ్ బాడీ మీద అలా స్ప్రే చేశారు. అంటే ఆ పోలాండ్ దేశం మట్టి వాసన తగిలితే కానీ ఈ మహాతల్లి ఆత్మ శాంతితో వాళ్ళకి తెలుసు. అంత ఇష్టం ఆవిడకి దేశభక్తి అంటే ఆవిడ. కానీ ఏదో మళ్ళీ పోలాండ్ స్పెండ్ చేద్దాం, స్టూడెంట్ గా ప్యారిస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేదు. ఇవన్నీ మా ఫాదర్ నాకు చెప్పిన విషయం. ఒక స్టూడెంట్ గా యంగ్ వయసులో ఉండగా నేను నేర్చుకున్న విషయాలు. అందుకే నేను నా లైఫ్ లో నేను సుమారు 30 కంట్రీస్ విజిట్ చేశాను. ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళ సమాజాలను విజిట్ చేస్తుంటాను. Ignorance of lives of great personalities keeps us in eternal childhood. స్టూడెంట్లకి చెప్పేటప్పుడు సైన్స్ తో పాటుగా
ఆ సైంటిస్ట్ యొక్క గొప్ప గొప్ప విషయాన్ని కనుక చెప్పి ఇన్స్పైర్ చేయలేకపోతే మనం ఒక శాశ్వతమైన మూర్ఖులకి పుట్టిస్తున్నట్టే లెక్క. ఇది నేను చెప్పదలుచుకున్న మొదటి పాయింట్. ఈ సెకండ్ పాయింట్, నచ్చితే చదవకొట్టండి అని అంటారనుకుంటారేమో, నచ్చకపోయినా చదవకొట్టండి. జోక్ ఉంటే లైఫ్ లో ఎలాగే హ్యాపీగా ఉంటాం, జోక్ లేకపోయినా గంభీరమైన వాతావరణంలో కూడా ప్రశాంతమైన ఫేస్ లో చిరుమందహాసాలు చింతిస్తూ అలనవ్వుతో గడిపేయడమే మురళీయం పాత్రం. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ మారుస్తుండాలి. టీచర్ కు మరీ ముఖ్యంగా, a teacher who cannot smile at his students brings shame to the class అన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణ. ఏ టీచర్ అయితే ఒక గంట పాటు తన స్టూడెంట్ తో స్పెండ్ చేయడానికి వస్తూ వాళ్ళ వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇవ్వలేకపోయాడు, ఆ టీచర్ ఆ క్లాస్ రూమ్ కి సిగ్గు చేయడం చెప్పాడు. చాలా మంది టీచర్లు ఉంటారు, అసలు స్మైల్ అనేది ఉంటుంది, ఎప్పుడు సీరియస్ ఫేస్. ఆయన చూడగానే 100 మంది స్టూడెంట్లకి మోటివేషన్, మనం కూడా చచ్చిపోతే బెటర్. అసలే ఇవాళ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, ఎవరో చచ్చే ప్రాబ్లమ్స్ ఇవాళ. ఎంతకీ తెలిసి నాకు చెప్పక్కర్లా. బ్రోకెన్ ఫ్యామిలీస్ అని, ఇదని, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అని, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, మ్యాథమెటిక్స్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లమ్స్ వేసుకుని స్టూడెంట్ వస్తాడు. నువ్వు ఏదైనా చెప్తే కాస్త ఎంజాయ్ చేద్దాం, నువ్వు కూడా ఆవురావు మన క్లాస్ మీద వచ్చి వాడి మీద అడిగిపోతే తొందరగా నాశనం అయిపోతుంది. Learning must be fun. Science is full of fun. నా స్టైల్ ఆఫ్ టీచింగ్ చెప్తా సార్. అసలు సైన్స్ అంటే ఏంటంటే ఉన్నదాన్నే చూపించేది సైన్స్, లేని దాన్ని సృష్టించేది ఇంజనీరింగ్. సైన్స్ ముందు నుంచి ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, ఉందని చూపించాడు న్యూటన్, అది సైన్స్. న్యూటన్ చెప్పడానికి లక్షల సంవత్సరాల ముందు నుంచి కూడా భూమికి ఆకర్షణ శక్తి ఉంది. కెప్లర్ ఏం చెప్పాడు? ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ది సన్ ఇన్ an elliptical orbit with sun located at one of its two foci. కెప్లర్ చెప్పడానికి లక్షల సంవత్సరాల ముందు నుంచి కూడా గ్రహాలన్నీ కోడిగుడ్డాకారంలోనే తిరిగేవి. మీరేమైనా అనుకుంటారేమో, లేదా అవి సర్కిల్లోనే తిరిగేవి, కెప్లర్ ఫీల్ అవుతాడని రూట్ మార్చుకున్నాయి. ఉన్నదాన్నే చూపించడం అది సైన్స్. అది ఐజాక్ న్యూటన్ ఇంకో పాయింట్ చెప్పాడు, షేడ్ అంటే కలర్. ఈ సృష్టిలో 2000 షేడ్స్ ఉన్నాయి. ఈ 2000 షేడ్స్ కూడా విబ్జిఆర్ అనే 7 కలర్స్ నుంచి వస్తాయి. ఈ 7 కలర్స్ కూడా 2000 కలర్స్, 7 కలర్స్ కూడా ఇంక్లూడింగ్ 7 కలర్స్ 3 కలర్స్ నుంచి వస్తాయి. ఆర్జీబీ, ఆర్బీజీ అంటే తత్వం, ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ. ఇది కూడా సైన్సే. న్యూటన్ చెప్పకపోతే ఇంకోటి ఎవడో చెప్పుకుంటేవాడు, ఉన్నదే అది, దాన్ని రివీల్ చేసేది. సో డిజిటల్ వరల్డ్ లో అంటే మొబైల్ ఫోన్ లో కానీ, టెలివిజన్ లో కానీ, ఎల్సిడి ప్రొజెక్టర్ లో కానీ మనం చూసే కలర్స్ అన్ని కాంబినేషన్ ఆఫ్ 3 కలర్స్, రెడ్, గ్రీన్, బ్లూ. కానీ ప్రింటింగ్ వరల్డ్ లో అంటే ఫ్లెక్సీస్ కానీ, లేడీస్ కట్టుకునే శారీస్ కానీ, లేడీస్ కట్టుకునే శారీస్ అని ఎందుకంటే మగాళ్ళు కట్టుకునే డ్రెస్సులకి పెద్ద కలర్స్ ఉండవు. మహా అయితే బ్లాక్, బ్లూ, ప్యాంట్, వైట్, 3. ఈ కలర్స్ అన్ని ప్రింటింగ్ వరల్డ్ లో కలర్స్ అన్ని 4 కలర్స్ నుంచి వస్తాయి. CMYK. సి అంటే సియాన్, బ్లూ కి గ్రీన్ కి మధ్యలో. ఎం అంటే మజంతా, మై ఫేవరెట్ కలర్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ వావ్. రెండోది మజంతా, రెడ్, పర్పుల్, పింక్. ఈ కలర్స్ అన్నిటికీ కాంబినేషన్స్ దగ్గరలో ఉంటుంది మజంతా. మూడోది ఎల్లో, ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి 3 కలర్స్ లో ఒకటి. 4వది కే. కే అంటే బ్లాక్. బ్లాక్ అయినప్పుడు మరి కేతో ఎందుకు పెట్టారు అంటే అంతే, బ్లాక్ కేతో ఎండ్ అవుద్ది కాబట్టి
కేదో పెట్టారని నేను చెప్పట్లా. ఫిజిక్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. 2000 కలర్స్ మనకు కనబడుతున్నాయి, ఉన్నాయి కానీ కనబడవు. లైట్ ఈజ్ వైట్, ఒకటే కలర్ కనబడుతుంది. ఈ 2000 కలర్స్ కనబడాలంటే ఫిజిక్స్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తాం, దాన్ని న్యూటన్ రింగ్స్ అంటాం. 100% డార్క్నెస్ క్రియేట్ చేయాలి. 100 పర్ఫెక్ట్ డార్క్నెస్, బ్లాక్ డార్క్నెస్ క్రియేట్ చేస్తేనే 2000 కలర్స్ ని మనం ఐడెంటిఫై చేయగలం. కాబట్టి బ్లాక్ ఈజ్ ద కీ ఫర్ ఆల్ కలర్స్. కాబట్టి కేదో అండి, CMYK. ఇది కూడా సైన్స్. మరి ఇంజనీరింగ్ అంటే లేనిదాన్ని సృష్టించేది ఇంజనీరింగ్. టెలిఫోన్ అనేది లేదు, లేనిదాన్ని సృష్టించాడు గ్రాహం బెల్, అది ఇంజనీరింగ్. సెల్ ఫోన్ అనేది లేదు, లేనిదాన్ని సృష్టించాడు డాక్టర్ కూపర్, ఫాదర్ ఆఫ్ సెల్ ఫోన్ టెక్నాలజీ, అది ఇంజనీరింగ్ అండి. టెలివిజన్ అనేది లేదు, లేనిదాన్ని సృష్టించాడు జేఎల్ బేగ్, అది ఇంజనీరింగ్ అండి. కంప్యూటర్ అనేది లేదు, లేనిదాన్ని సృష్టించాడు చార్లెస్ బబేజ్, అది ఇంజనీరింగ్ అండి. కోట్ల పుస్తకాలు ఉన్నాయి, లేని ఒక కొత్త బుక్ ని క్రియేట్ చేశాడు ఫేస్బుక్ ని మార్క్ జుకర్బర్గ్, అది ఇంజనీరింగ్ అండి. మన కరెన్సీ నోట్ మీద 17 లాంగ్వేజెస్ ఉన్నాయి, ప్రపంచం మొత్తంలో 13,000 భాషలు ఉన్నాయి, లేని ఒక కొత్త భాషను సృష్టించాడు సి లాంగ్వేజ్ ని డెన్నిస్ రిచ్చి, అది ఇంజనీరింగ్ అండి. ట్రాన్స్ఫార్మర్ అనేది లేదు, లేని దాన్ని సృష్టించాడు 5వ క్లాస్ మాత్రమే పాస్ అయినటువంటి మైకేల్ ఫారడే, అది ఇంజనీరింగ్ అంటే. జనరేటర్ అనేది లేదు, లేని దాన్ని సృష్టించాడు 5వ క్లాస్ మాత్రమే పాస్ అయినటువంటి మైకేల్ ఫారడే, అది ఇంజనీరింగ్ అంటే. నీళ్లలోంచి ఎలక్ట్రిసిటీ తీసుకురావద్దని చెప్పాడు, అందరూ ఆశ్చర్యపోయారు, నవ్వారు. ఎక్స్పెరిమెంట్ గా ప్రూవ్ చేశాడు. ఇవాళ 2 కోట్ల మందికి తెలుగు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లై చేసేది శ్రీశైలం హైడ్రో పవర్ ప్లాంట్. వాటర్ లోంచి ఎలక్ట్రిసిటీ తీసుకొస్తాం. జియో థర్మల్ ఎనర్జీ అన్నాడు, భూమిలోంచి ఎలక్ట్రిసిటీ తీసుకురావద్దని చెప్పాడు. భూమిలోంచి ఎలక్ట్రిసిటీ అంటే రావు అన్నాడు. భూమి అనేది సన్ లో ఒక చిన్న ముక్క, అందువల్ల సన్ యొక్క ఎక్స్టర్నల్ టెంపరేచర్ 10,000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి పైపై వచ్చే ప్రాసెస్ లో అది చల్లబడిపోయింది. అందువల్ల ఎక్స్టర్నల్ గా 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న లోపల మటుకు కోర్ టెంపరేచర్ 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అంత హై టెంపరేచర్ నుంచి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో లాగా థర్మల్ ఎనర్జీ తీసుకురావచ్చు, దాన్ని జియో థర్మల్ ఎనర్జీ అని చెప్పాడు. మైకేల్ ఫారడే 5వ క్లాస్ మాత్రమే పాస్ అయ్యాడు. అన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చేసేది. సో సైన్స్ కి ఇంజనీరింగ్ కి మధ్యలో ఉండేది ఆ ట్రాన్సిషన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్. అందుకే మైకేల్ ఫారడేని ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే, గెలీలియోని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అంటే. అన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారానే చేశాడు. భూమి గుండ్రంగా ఉంటుంది అని ఒక టెలిస్కోప్ ద్వారా వెళ్ళిపోతున్నటువంటి షిప్ ని అబ్జర్వ్ చేసి భూమి గుండ్రంగా ఉంటుంది అని ప్రూవ్ చేశాడు. ఇలాంటి బోర్డు ప్రూవ్ చేశాడు. అందుకే 23 ఏళ్ళు 24 ఏళ్ళు జైల్లో పెట్టారు. లాస్ట్ 6 ఇయర్స్ అయితే అతని డంజన్స్ లో పెట్టారు. కళ్ళకి ఏం కనపడదు అసలు. ఒక చిన్న గుహలో తప్పేశారు 6 సంవత్సరాలు. ఇలాంటివన్నీ చెప్పాడు, ప్రకృతి విరుద్ధమైన. ఆయన భూమి ఫ్లాట్ అంటే ప్రతి ఒడికి అర్థమైపోతుంది. చూస్తావు కదా ఫ్లాట్ కాబట్టి భూమి ఫ్లాట్ అని నమ్మేశారు జనాలు. దాన్ని ఎక్స్పెరిమెంట్ గా ప్రూవ్ చేసి గుండ్రం కానీ కాంప్లికేట్ అయిపోలేదు సైన్స్. ఇలాంటి బోర్డు చెప్పాడు. అంతకుముందు అరిస్టాటిల్ ఉంటాడు, గ్రేటెస్ట్ సైంటిస్ట్. 2400 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ టీచర్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఆయన టీచర్ కాబట్టి నేనంతా అందరూ భయం ఉండేది, ఏం చెప్తే అదే సైంటిస్ట్. అతను బోర్డు బుక్లు చెప్పాడు. అప్పట్లో ఏదో అతను ఏం చెప్తే అదే సైన్స్. పెద్ద రాయి చిన్న రాయి పైనుంచి కింద వేస్తే పెద్దది కాబట్టి ముందు పడిపోద్ది, చిన్నది కాబట్టి మెల్లిగా దిక్కులు చూసుకుంటూ తల్లి కాబట్టి పడుతుందని చెప్పాడు. 2300 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు దాన్ని ప్రూవ్ రామే ప్రూవ్ చేసిన వాడు తెలియదు. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా దగ్గరికి తీసుకెళ్ళి ఆ పైన వారు ఉన్నటువంటి దాని దగ్గరికి తీసుకెళ్ళి రకరకాల సైజులో ఉన్న రాళ్ళని పెట్టి పైనుంచి ఒకే డేలో పడిచాడు. అన్ని ఒకేసారి పడ్డాయి, ప్రూవ్ చేసేసాడు. భగవంతుడి అందరూ సమానం కదా, ఒకే డేలో పడతాయి. మళ్ళీ అదేం చెప్పాడు. లాస్ట్ 6 ఇయర్స్ కంటికి ఏం కనబడకుండా పెట్టారు జైల్లో. అందువల్ల బయటకు వచ్చిన తర్వాత గట్టిగా అరవడం మొదలెట్టాడు. నాకేం కనబడట్లా, నాకేం వినబడట్లా. అతనితో 6 సంవత్సరాల పాటు ఎవరు మాట్లాడలేదు, అసలు మాట్లాడటాన్ని నిషేధించారు. ఎందుకంటే సైన్స్ ద్వారా అన్ని ప్రూవ్ చేయడం మొదలెట్టాడు. కాబట్టి హీ డైడ్ యాజ్ ఏ బ్లైండ్ అండ్ డెఫ్ ప్రిజనర్. 6 ఏళ్ళు ఎవరు మాట్లాడలేదు కాబట్టి అది వెంటనే కూడా పోయింది. ఇది కనబడలేదు కాబట్టి చేయడానికి అలవాటు అయిపోయింది కాబట్టి
గొడవకి అతను బ్లైండ్గా చనిపోయాడు. సో ఎందుకు చెప్తానంటే ఇవాళ మనం అందరినీ మనం కంగ్రాచులేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం ఏం కావాలంటే చెప్పచ్చు, నిర్భయంగా మాట్లాడచ్చు, తప్పో ఒప్పో ఏదో ముందు మాట్లాడచ్చు, నీ భావాన్ని ప్రకటించవచ్చు. పూర్వం అలా ఉండేది కాదు. ఏది వాళ్ళు ఏదనుకుంటారో అదే చెప్పాలంటే, ఇంకేదైనా చెప్తే 6 ఏళ్ళు 14 ఏళ్ళు 20 ఏళ్ళు చేయాలి. శ్రీశ్రీ ఏం చెప్పాడు, నీ భావాన్ని నువ్వు నిర్భయంగా చెప్పు. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో కాదు, ఏ పక్కలో ఏ పోయం ఉన్నదో, ఎవడిలో ఏ మహాకవి దాక్కున్నాడు, ఏ దన్ను లేకున్నా దమ్మున్న నీ రొంగులోంచి వచ్చే ప్రతిభావం ముందుగా వెన్నులోకి, ఆపై కన్నులోకి, ఆపై మైకులోకి పాని మిత్రమా ప్రపంచమంతా నీకు ఏది అనిపిస్తే చెప్తున్నాడు. ఎంత అద్భుతం అంటే అది సైన్స్. Whatever you think and if you can prove it, you tell it boldly. If it is wrong, it is okay. There is nothing like a mistake as long as you are led. Now coming to my style of teaching, my father's style of teaching, correct? నేను ఆయన స్టైల్లో తప్పు అంటే గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్తూ ఉంటాను క్లాసులో, చాలా గొప్ప వాళ్ళ గురించి చెప్తూ ఉంటాను, చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తూ ఉంటాను, వేరే విషయం. నా స్టైల్ ఏంటంటే పెద్దగా 5-6 minutes. ఆకలి రాజ్యం సినిమా, ఆ సినిమాలో వాడికి క్లాస్ లో నేర్చుకున్న విషయాన్ని ఎన్ని చెప్పాలని అనుకుంటాడు. ఫ్రెండ్స్కి చెప్తాడు. ఫ్రెండ్స్ ఏంటారా, అరే క్లాస్ లో చచ్చిపోతున్నా, ఇక్కడ ఏంటో మళ్ళీ గోదా అంటారు. అలా చెప్పకపోతే నాలెడ్జ్ రాదు. స్పర్ధయా వర్ధతే విద్య. వి లెర్న్ థ్రైస్ అండ్ వి టీచ్ అదర్స్. ఎవరో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకి నాలెడ్జ్ బాగా అద్భుతంగా వస్తుంది. టీచర్కి నాలెడ్జ్ ఉండడానికి కారణం వాడు ఒకే విషయాన్ని ప్రస్తావన చెప్పడం. చెప్తూ ఉంటే మనకి దాని అర్థం అవుతుంది. ఫస్ట్ క్లాస్ లో అంత చెప్పేలేకపోవచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ గ్రహిస్తే డిఫరెంట్ గా మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను ఇదే క్యాంపస్ లో 1400 rupees కి అకాడమిక్ అసిస్టెంట్ గా అడ్హాక్ బేసిస్ మీద టెంపరరీ జాబ్ జాయిన్ అయ్యాను ఇదే క్యాంపస్ లో. బట్ ఐ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. సరదా సుమారు 3 రెట్లు సంపాదిస్తున్న శాలరీ వదిలేసి నాకు టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చాను. అంతేగాని హోమ్ సిక్నెస్ కదా. ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనం బాగా నేర్చుకుంటాం. మురళీకృష్ణాన్ని బుల్లికలు అన్నట్టుగా జ్ఞానాన్ని పెంచుకోవడం అంటే జ్ఞానాన్ని పంచుకోవడమే. నాలుగు పంచుకుంటున్న కొద్దీ, ఇచ్చేస్తున్న కొద్దీ వృద్ధి చెందుతూ ఉంటుంది, పరిమళిస్తూ ఉంటుంది, గుబాడిస్తూ ఉంటుంది, శాశ్వతత్వాన్ని పొందుతుంది. అలా ఈ సినిమాలో వాడు ఉంటాడు, వాడు ఫ్రెండ్స్ తో అన్ని చెబుతూ ఉంటాడు. వాడు క్లాస్ లో టీచర్ చెప్పిన విషయాలన్నీ వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వాడికి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయరు. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఆటోగ్రాఫీ సినిమాలో దిలీప్ అనే అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ దిలీప్ కి క్లాస్ లో నేర్చుకున్న విషయాలన్నీ చెబుతూ ఉంటాడు. అద్భుతం. ఈ ప్రిన్సిపల్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ మనకి అర్థం అవుతుంది. ఇప్పటికీ చాలా మంది అర్థమై చావాలి. ఆ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అర్థమైతే నీకు జేఈ వచ్చేసింది, ఐఐటి వచ్చేసింది. ఎంతో క్లాసులు చెప్తాము. ఆడు నటిస్తూ ఉంటాడు, మనం నటిస్తూ ఉంటాడు అంటే అర్థమైనట్లు. అది అర్థమైతే అసలు జేఈటి బ్యాక్గ్రౌండ్ చదవడు, ఐఐటి ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అర్థమైతే సింపుల్, చాలా సింపుల్ ప్రిన్సిపల్. దానికి ఎందుకు అర్థం అవుతుందంటే మనం క్లాస్ లో నేర్చుకున్న విషయాన్ని ఇంటికి వెళ్ళి మదర్తో కానీ ఫాదర్తో కానీ ఎవరితోనూ షేర్ చేస్తాం. మదర్తోనూ ఫాదర్తోనూ ఫ్రెండ్స్తోనూ ఆ ఫ్రెండ్షిప్ ఉండాలి. సాహిత్యంలో 1897లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. రుడ్యార్డ్ కిప్లింగ్ గారు ఏం చెప్పాడంటే, ఫ్రెండ్ ఈజ్ వన్ హూ ఎక్స్ప్లెయిన్స్ ద క్లాస్ యూ మిస్. ఫ్రెండ్ అంటే ఎవరు? ఫ్రెండ్ ఈజ్ వన్ హూ ఎక్స్ప్లెయిన్స్ ద క్లాస్ యూ మిస్. నేను క్లాస్ లో నేర్చుకున్న విషయాన్ని నా బెస్ట్ ఫ్రెండ్ మా మదరే. మా మదర్కి వెళ్ళి చెప్పాను. ఎందుకంటే మా మదర్ ఆ క్లాస్ మిస్ అయింది. నేను నిజంగా నా మదర్కి కనుక ఫ్రెండ్ అయితే ఆవిడకి చెప్పాలి కదా, ఆవిడ మిస్ అయిన క్లాస్ నేను ఆవిడకి చెప్పాలి కదా. అందుకే నేను ఏదో మా మదర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే 1 mother is 100 school teachers అంటే. ఎందుకంటే మదర్తో చెప్పడం భయం ఫ్రీగా. వీడు కూడా ఏం చేస్తారంటే దిలీప్ అనే అతనితో క్లాస్ లో నేర్చుకున్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వీడికి మంచి కాన్సెప్ట్ డెవలప్ అయిపోయి. సినిమాలో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే డైలాగ్ వేసినట్టు మహాకవి శ్రీశ్రీ కదా, అందులో దిలీప్ అనే ఫ్రెండ్ లేడానికి ఈ వాజ్ ఎన్ ఇమాజినరీ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ ఎవడు, నువ్వు చెప్పిన మంచి మంచి విషయాలు, సైన్స్ విషయాలు, నాలెడ్జ్ విషయాలు వినట్లేదు కాబట్టి నువ్వు ఒక ఇమాజినరీ ఫ్రెండ్ నువ్వే క్రియేట్ చేసుకో. ఆడికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు.
అలా వాడు డెవలప్ అవుతుంది. దీని ఇన్స్పిరేషన్తో నేను కూడా ఒక ఫ్రెండ్ని క్రియేట్ చేస్తున్నాను, ఇమాజినరీ ఫ్రెండ్. అప్పట్లో మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ లో 120 మంది స్టూడెంట్ ఉండేవారు, ఒకే ఒక అమ్మాయి ఉండేది, మొహజుద్దీన్ షేక్. సివిల్ లో 120 స్టూడెంట్స్ కి నేను NIT సూరత్ లో చదివాను. NITలో 120 మందికి 3 అమ్మాయిలు ఉన్నారు. అది అమ్మాయితో మాట్లాడడం అనేది అదొక ప్రపంచాన్ని జయించిన దానికన్నా ఎక్కువ అన్నమాట. అందుకని నేనేం చేశానంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఇమాజిన్ చేసుకున్నా. ఆ గర్ల్ ఫ్రెండ్, ఇమాజినరీ గర్ల్ ఫ్రెండ్ పేరు లత. అంతకు ముందే అక్కినే నాగేశ్వర సినిమా రిలీజ్ అయింది, ప్రేమ్ నగర్. అందులో హీరోయిన్ పేరు కూడా లత. మనకి సినిమా డైలాగులు, నా స్టైల్ ఆఫ్ టీచింగ్ సెకండ్ పాయింట్ ఇదే చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మై స్టైల్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే కీప్ ద లెసన్ టు లెర్న్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జోక్. కీప్ ద లెసన్ టు లెర్న్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జోక్. మాట్లాడుతున్నాం, హలో మాట్లాడుతున్నాం. వీడు మాట్లాడినట్టు వీడు వెనక్కి చూసేది అంటే నేను మాట్లాడితే చెప్పడం మాట్లాడాను, నేను దొంగ తెలిస్తే వెనక్కి తిరిగి చూడడం అని చేయకూడదు. వాడు మీకు కొన్ని అవకాశాలు చరిత్రలో ఏమో అంటే నేను బెర్లిన్కి వెళ్ళిన, క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. మీరు ఆశ్చర్యపోతారు, అక్కడ పాపులేషన్స్ మనలాగా తెగంలో చాలా తక్కువ ఉంటాయి. 4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, 4 లక్షలు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంటాను, బెస్ట్ స్టూడెంట్స్ ఎవరో తెలుసా? నన్ను అడిగితే బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అవుట్ సైడ్ ఇండియా. సపోర్ట్ best students of the world are Indian students study outside India. ఇండియాలో ఉన్నంత వరకు ఇలాగే ఉంటారు. ఇండియా తెలంగాణ పక్కడితో మాట్లాడతారు. అదే తుక్కు ఇండియన్ స్టూడెంట్ అలా తీసుకెళ్ళి మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూఎస్ఏలో పడండి, లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పడండి, లేదా ప్యారిస్ యూనివర్సిటీ వేర్ మేడం క్యూరీ స్టేడియం అందులో పడండి. అది ఎలా అయిపోతుంది చూడండి, ప్రపంచం శాసిస్తుంది. ఇక్కడ ఉండగా ఏదో ఉంది లోపం. ప్రాబబ్లీ అది టీచర్లలో ఉందో, టీచర్లోనే వెళ్ళిపోయేటప్పుడు చదవాలనుకున్నాడు, ఎలా చెప్పాడు గొడవ ఉంటుంది. టీచర్కి ఆ సీరియస్నెస్ ఉండాలి, స్టూడెంట్స్ బాగా ప్రేమించాలి, ఇష్టపడాలి, చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. బట్ లైఫ్ ఇస్ అ సీరియస్ జోక్. అవసరమైనప్పుడు సీరియస్గా చండశాసనంలో ఓకే. సో ఈ లత అనే పేరుతో నేను చాలా డైలాగులు రాశాను, సరదా డైలాగ్. ది ఫిలాసఫీ ఆఫ్ టీచింగ్ ఈజ్ కీప్ ద లెసన్ టు లెర్న్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ జోక్. జోక్ రూపంలో ఉండాలి సరదా. లెర్నింగ్ ఈజ్ ఫన్, లెర్నింగ్ మస్ట్ బి ఫన్. ఇఫ్ యూ కెన్ మేక్ లైక్ దట్, ద లెర్నింగ్ బికమ్స్ యువర్ ఇన్ఫాలిబుల్ ఫ్రెండ్ అన్నాడు ఐన్స్టీన్. ఇన్ఫాలిబుల్ ఫ్రెండ్ అంటే ఎవడి మూలంగా అయితే నువ్వు జీవితంలో ఎప్పటికీ తగ్గించబడవు. జీవితంలో ఓటమే లేదు ఉండదండి, నువ్వు అలా పెరిగిపోతూనే ఉంటావు ఒకటి మూలంగా. ఎవడు వాడు? వాడిని ఇన్ఫాలిబుల్ ఫ్రెండ్ అంటారు. ఇన్ఫాలిబుల్ అంటే అర్థం ఏంటో, వాడికి నేను ఓటమి దరిదాపులకు తీసుకురాలేడు. ఎవడా ఫ్రెండ్? రక్త మాంసాలతో ఉన్నవాడు కాదు వీడు. ఎవడు? ఆ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ లో ఫన్ ని డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకుని ఫన్ ద్వారా నేర్చుకోవడం అనే మెంటాలిటీ కనుక డెవలప్ చేసుకుంటే, థింగ్స్ దట్ హర్ట్ ఇన్స్ట్రక్ట్. ఎవరైనా హక్కు చేసినా అందులో ఒక ఉపదేశాన్ని గ్రహిస్తాడు, ఇన్స్ట్రక్షన్ గ్రహిస్తాడు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జోక్ దేర్ ఇస్ అ లెసన్ టు లెర్న్, హీ విల్ నాట్ మిస్ ఇట్. జోక్ మధ్యలో లెసన్ ఉంటుంది, ఆ లెసన్ ని క్యాచ్ చేస్తాడు. హీ విల్ నాట్ బి క్యారీడ్ అవే బై ద జోక్. ఆ ప్రాసెస్, ఆ మైండ్ సెట్ కనుక డెవలప్ చేసుకుంటే, ఆ మైండ్ సెట్ బికమ్స్ యువర్ ఇన్ఫాలిబుల్ ఫ్రెండ్. మహాభారతంలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ధైర్యం అని చెప్పాడు ధర్మరాజు. ధైర్యం బెస్ట్ ఫ్రెండ్. అలాగే ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు ఎలాగే ఉంటాయి. ఓకే, ఆ లతా పేరుతో ఒక 2-3 డైలాగులు సరదాగా చెప్తాను. ఒక డైలాగ్ ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్, ఇది సైన్స్ తో సంబంధం లేదు. లత, మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ మై లెఫ్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్. లత, ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్. లత, ఈ
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది, చాలా ఫన్ ఉండాలి. చెప్పేటప్పుడు చాలా ఏకాంతం ఉండాలి, నిన్ను మర్చిపోవాలి, ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి. దాని ఎంతూజియాజం అంటే లిస్టు, ఎన్ లిస్టు, రూటు, ఎన్ రూట్ లాగా ఎన్ అనే పదం అలాగే వాడారు. థియో అంటే గాడ్ అని అర్థం, థియాలజీ అంటే స్టడీ ఆఫ్ గాడ్, థియో అంటే గాడ్. ఎంతూజియాస్ అనేది గ్రీక్ వర్డ్. చెప్పేటప్పుడు ఆ స్పిరిటెడ్ ఫీలింగ్ లో నిమగ్నం అయిపోవాలి, మమేకం అయిపోవాలి, అందులో పాల్గొవాలి. లత, మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ మై లెఫ్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్. లత, ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్. ఇంకోటి లత, great men find sermons in stones, books in brooks, tongues in trees, enlightenment and entertainment and good and God in everything. అని విలియం షేక్స్పియర్ 550 సంవత్సరాలు చెప్పిన సర్మని నువ్వు మర్చిపోయినా పర్వాలేదు లత. Sweet is the Lord which nature brings, man's meddling intellect mishaps the beauteous forms of things we mother to dissect అనే డెట్వైలర్ స్టేట్మెంట్, విలియం వర్డ్స్వర్త్ వర్తీ స్టేట్మెంట్ మర్చిపోయినా పర్వాలేదు లత. Man will kill himself if he thoughtlessly and violently upsets the very delicate cup of life of which he is a part, not a part అనే డెట్వైలర్ స్టేట్మెంట్ మర్చిపోయినా పర్వాలేదట. ఒక్క విషయం అంటూ గుర్తుంచుకోలేదు, నా ఆఖరి శ్వాస దాకా నీ కోసం నా హృదయాంతర ద్వారాలు అన్నిటికీ తెరిచే ఉంటాయి కదా, తెరిచే ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి, ముందు చెప్పిన 3 స్టేట్మెంట్స్ కూడా ఎక్స్ట్రార్డినరీ స్టేట్మెంట్స్, ప్రతి వాడికి గుర్తుండాలి. అది ఇంపార్టెంట్ ముందు చెప్పాను, బట్ జోక్ లో చెప్తే స్టూడెంట్ ఎంజాయ్ చేస్తాడు కాబట్టి లాస్ట్ లో సినిమాటిక్ గా డైలాగ్ యాడ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ స్టూడెంట్ నన్ను ఇమిటేట్ చేయడం కోసం రాత్రంతా నిద్రలేని రాత్రులు సరస్వతి దేవుళ్ళు కట్ చేసి పొద్దున్నే వచ్చే డైలాగ్ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. తప్పు చెప్పిన ఈ ప్రాసెస్ లో కనీసం 3 ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫ్లూయెంట్ గా మాట్లాడే అవకాశం నాకు వస్తుందా లేదా? ఆడి దృష్టి అంతా ఈ లత డైలాగ్ మీదే ఉంటుందండి. చెప్పాలి సరదా, మరి దీనికోసం ముందు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ ఎవరైనా రిపీట్ చేస్తే 1,00,000 రూపాయలు క్యాష్. నేను ముందుకెళ్తున్న కొద్దీ నీ మీద నమ్మకం తగ్గాలి, నీకు చెప్పేస్తాడేమో అనిపించాలి. ఇప్పుడు డైలాగ్ చెప్తాను చాలా. లత, acceleration due to gravity on earth is 9.8 meter per second. కానీ acceleration due to gravity on moon is g/6, 1/6 of 9.8. అందుకే లత ఇక్కడ భూమి మీద 10 మీటర్స్ ఎత్తు నుంచి జంప్ చేస్తే ఎంత దెబ్బ తగులుతుందో మూన్ మీద 60 మీటర్స్ ఎత్తు నుంచి జంప్ చేస్తే అంతే దెబ్బ తగులుతుంది. తెలుసా లత? ఇది నువ్వు మర్చిపోయినా పర్వాలేదు. ఒక్క విషయం మనకు గుర్తుంచుకోవాలి, నా ఆఖరి శ్వాస దాకా నీ కోసం నా హృదయాంతర ద్వారాలు అన్నింటినీ తెలిసే ఉంటాయి. ఇంకో డైలాగ్ చెప్తాను. ఇప్పుడు చెప్పబోయే డైలాగ్ ప్రయత్నం చేసినా సరే 1,00,000 కాదు కానీ ఏదో వచ్చింది. లత, 1 foot is equal to 0.305 meter. 1 acre is 247. 1 square kilometer is 246 acre. 1 acre is 100 cent. 1 cent is 40 square meter. 1 Pascal is equal to 1 Newton per meter square. 1 kg force is equal to 9.81 Newton. My weight is, design weight of an Indian is 68 kg. అంటే 666.666 Newton. 1 kg force 9.81 Newton का. యాదవ్ కెమికల్ ఫార్ములా AN2SO4 18H2O. దాని మాలిక్యులర్ వెయిట్ కూడా 666.666. అన్ని CaCO3 లోనే చెప్తాం. కెమిస్ట్రీలో హార్డ్నెస్ ఆల్కలైన్ కారణం CaCO3 మాలిక్యులర్ వెయిట్ 100. గాలి పట్టించేటప్పుడు 33 అని చెప్తాం. 33 ఏంటిది? యూనిట్ లేకుండా సైంటిస్ట్ మాట్లాడకూడదు.
33 psi పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్, అంటే అది సుమారు 2.5 kg/cm² వస్తుంది ప్రెషర్. మన ప్రెషర్ కుక్కర్ లో కూడా 2.5 kg/cm² ఉంటుంది. సైకిల్ అయినా, బైక్ అయినా, కార్ అయినా, బస్ అయినా పర్ స్క్వేర్ మీటర్ ప్రెషర్ కాబట్టి, ఫోర్స్ కాబట్టి ప్రెషర్ ఎప్పుడు కూడా 2.5 kg/cm² అంటే 33 అవుతుంది కదా. ఇవన్నీ మర్చిపోయినా పర్వాలేదు కదా. ఒక్క విషయం ఒకటి గుర్తుంచుకోవాలి, నా ఆఖరి శ్వాస దాకా నీకోసం నా హృదయాంతర ద్వారాలు అన్నిటికీ తెరిచే ఉంటాయి కదా, తెరిచే ఉంటాయి. When a body is immersed in water, it expels an amount of water which is equal to the immersed portion of the body. And a basic fundamental Archimedes principle marchipoyina parvaledata. The total energy remains constant. The total head, which is the sum of pressure head, velocity head and datum head, remains constant along a streamline in a steady flow of an incompressible, irrotational, ideal fluid. And a basic fundamental Bernoulli theorem marchipoyina parvaledata. 1897 లో జే థామ్సన్ ఒక పాయింట్ చెప్తే అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ సైన్స్ లో అతనికే వచ్చింది. అతని ల్యాబొరేటరీని నోబెల్ ప్రైజ్ ఫ్యాక్టరీ అనేవారు. అతని 36 స్టూడెంట్లకు నోబెల్ ప్రైజ్ ప్రపోజ్ చేస్తే 7గురికి మాత్రం నోబెల్ ప్రైజ్ వచ్చింది. అందులో రోదర్ఫర్డ్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండింటిలోనే వచ్చింది. అందుకే రోదర్ఫర్డ్ చచ్చిపోయేటప్పుడు నా సమాధి జే థామ్సన్ సమాధి పక్కనే కట్టేమన్నాడు. ఆ ఇద్దరు టీచర్ స్టూడెంట్ల సమాధులు పక్క పక్కనే ఉంటాయి. మేడం క్యూరీ ఏనాడు హస్బెండ్ ని ఒక హస్బెండ్ గా భావించరా, తన గురువుగా భావించింది. అందుకే ఆవిడ తన సమాధి నా హస్బెండ్ సమాధి పక్కన కట్టమనలా, నా గురువు టీచర్ సమాధి పక్కన కట్టనుంది. అందుకే తన గురువు హస్బెండ్ రెండు అయినటువంటి పెళ్లి క్యూరీ సమాధి పక్కన కట్టాడు. మైకేల్ ఫ్యారడే చనిపోతే నాకు జీవితంలో ఒకటే కోరిక, నా సమాధి నా దేవుడి పక్కన, నా దేవుడి సమాధి పక్కనే కట్టండి అన్నాడు. దేవుడు ఎవడరా అంటే దేవుడు ఎవడండి, టీచరే కదా దేవుడు. నా టీచర్ నా ప్రొఫెసర్ డేవియే నాకు చెప్పాడు సర్వస్వం. అందుకనే ఆయన నా టీచరు, నా దేవుడు సర్వస్వం. అందుకనే ప్రొఫెసర్ డేవి సమాధి పక్కనే నా సమాధి కట్టేయండి అంటే మైకేల్ ఫ్యారడే సమాధిని ఆయన టీచర్ ప్రొఫెసర్ డేవి సమాధి పక్కనే కట్టేశారు. సో ఎందుకు చెబుతానంటే ఎవరు చెప్పి నీవు హడావుడు కోల్డ్ పాయింట్ ఇవన్నీ మర్చిపోయినా పర్లేదు కదా. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవన్నీ గుర్తుంచుకోకుండా నా ఆఖరి శ్వాస నువ్వే నా సర్వస్వం ఇలాంటి సొల్లుకు గురించి చెప్తే జీవితం కాకినాడ బస్ స్టాండ్ అయిపోతుంది కదా. కాకినాడ బస్ స్టాండ్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై స్టైల్. నేను నా ప్రతి క్లాస్ ఇప్పటికీ కూడా నేను ఇలాగే క్లోజ్ చేస్తాను. ఇలాంటి డైలాగ్ చెప్తా, అందులో మొదటివన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. లేకుంటే సైన్స్ జే థామ్సన్ ఏం చెప్పాడు? ఎలక్ట్రాన్ హ్యాస్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ హ్యాస్ మాస్, E/m is equal to 1.76 into 10 to the power of 11 coulomb per kg. ఇది లేకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్. సో దిస్ ఈస్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్. బట్ ది అల్టిమేట్ స్టైల్ ఆఫ్ టీచింగ్ is always experimentation. If you want to learn forever, don't teach. టీచ్ చేయాలి, బట్ బాగా అర్థం అవ్వాలంటే స్టూడెంట్ చేత చేయించాలి. అందుకే దీన్ని హ్యాండ్స్ ఆన్ అంటారు. నాలెడ్జ్ ఇన్ హ్యాండ్స్ ఆన్ అంటారు. సైన్స్, ఇంజనీరింగ్ అంటారు. హ్యాండ్స్ ఆన్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ అని ఆస్పెక్ట్ హిస్టరీ మీన్. చేస్తే వచ్చే నాలెడ్జ్. మైకేల్ ఫ్యారడే ఎన్ని కనిపెట్టడానికి కారణం ఏంటి? అతను ఒక స్టీల్ పీస్ తీసుకున్నాడు, దాని చుట్టూ ఒక ఎలక్ట్రికల్ వైర్ చుట్టాడు, దాన్ని ప్లగ్ లో పెట్టాడు, అలా ఆటలాడుకుని వచ్చాడు. సాయంత్రం వచ్చి చూసేటప్పటికి స్టీల్ పీస్ మ్యాగ్నెట్ గా మారిపోయింది. అద్భుతమైన విషయం చెప్పాడు. ఎలక్ట్రికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు మ్యాగ్నెటిక్ ఎనర్జీ. నిద్ర అట్లా ఎలక్ట్రికల్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఎనర్జీ తిరిగి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అని ఏం చేశాడు? నిద్రపోకుండా ఒక స్టీల్ ఆ మ్యాగ్నెట్ చుట్టూ ఒక కాయిల్ చుట్టాడు, దాన్ని ప్లగ్ లో పెట్టాడు. లైట్ వెలగా దాని మాత్రం చెప్పేయడానికి లేదు. మ్యాగ్నెటిక్ ఎనర్జీ కెనాట్ బి కన్వర్టెడ్ అని చెప్పకూడదు. అక్కడే ఎక్స్పెరిమెంట్. కలకడం. కాపర్ వైర్ బదులు ఇంకో టంగ్స్టన్ వైర్ పెట్టాడు, వెలగల. స్టీల్ వైర్ పెట్టాడు, వెలగల. చిన్న వైర్ పెద్ద డయామీటర్ ఉన్న వైర్ పెట్టాడు, వెలగల. అన్ని మెటీరియల్స్ ఇస్తాం, ఏది వెలగల. చివరికి
ఒక స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటిది ఏదో పెట్టాడు, చుట్టాడు, ట్యూబులండి వెలగల. ప్లేట్ టైప్ లో, పలచటి ప్లేట్ టైప్ లో టేప్ అంటారు, ఆ టేప్ చుట్టాడు వెలగల. 3-4 నెలలు దాని మీద అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నాడు వెలగల. చివరికి ఏం చేయాలి తెలుసా, ఆ మ్యాగ్నెట్ చుట్టూ ఇటువైపు ఒక చిన్న వైర్ చుట్టాడు, పక్కన పెద్ద కాయిల్ చుట్టాడు. ఈ రెండింటినీ కలుపుతూ ఒక వైర్ ని కనెక్ట్ చేసి ఆ వైర్ చివరిలో బల్బు కనెక్ట్ చేశాడు. బల్బు పెరిగింది. వెంటనే చెప్పాడు, magnetic energy also can be converted to electrical energy provided you use 2 coils of different sizes. Small coil low voltage కి సంబంధించింది, లార్జర్ కాయిల్ హై వోల్టేజ్ కి సంబంధించింది. దీన్ని బేస్ చేసి ట్రాన్స్ఫార్మర్ కి పెట్టాడు. ట్రాన్స్ అంటే చేంజ్, ఫార్మ్ అంటే ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పింది కాబట్టి దాన్ని ట్రాన్స్ఫార్మర్ అన్నారు. దీన్ని బేస్ చేసుకుని ఇవాళ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాడు. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయిపోయాడు. ప్రతి దాని నుంచి ఎలక్ట్రిసిటీ ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇదంతా ఎక్స్పెరిమెంటేషన్ కాదు. కాబట్టి అల్టిమేట్ ఎప్పుడు కూడా సైన్స్ లో, ఇన్ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఎక్స్పెరిమెంటేషన్. ఇవాళ నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఇది నగ్న సత్యం. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నంత బెస్ట్ టీచర్లు నేను అనుకోవడం ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఉంటారు. మీరు ఉన్నారని చెప్పట్లా, మీరు ప్రైవేట్ కాలేజ్ టీచర్ కూడా ఉన్నారు. కానీ స్టూడెంట్ అన్ఫార్చునేట్లీ ఈ టీచర్లకి సరైన స్టూడెంట్ తగులుపడ్డారు. కానీ నిజమైన టీచర్ దమ్ము ఎప్పుడు ఉంటుందంటే అలాంటి స్టూడెంట్లలోంచి కూడా ఉత్సాహాన్ని తీసుకొచ్చి వాళ్ళని నిజమైన మట్టిలోని మాణిక్యాలలాగా, అసలు నిజమైన ది బెస్ట్ ఇలాంటి స్టూడెంట్ లోనే ఉంటారన్న నగ్న సత్యాన్ని కూడా మనం గ్రహించి వాళ్ళలోంచి కనుక మనం ఒక అబ్దుల్ కలాం, ఒక ఇంకో గ్రేట్ పర్సన్, నేను వచ్చి స్విట్జర్లాండ్ వెళ్ళాను. ఈ ఆశ్చర్యపోతారు, వరల్డ్ సైన్స్ డే స్విట్జర్లాండ్ లో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు తెలుసా? అబ్దుల్ కలాం ఏ రోజునైతే స్విట్జర్లాండ్ నేల మీద మొదటిసారిగా అడుగు పెట్టాడో ఆ రోజున వాడు సైన్స్ డేగా వస్తుంది. అండ్ స్విట్జర్లాండ్ ఇస్ ద రిచెస్ట్ కంట్రీ, శత్రువులు లేని దేశం. సో అలాంటి కంట్రీస్ యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది. ఇలాంటి దేశాల్లో ఇవాళ ఇండియన్స్ అంటే వాళ్ళందరూ పనిచేస్తారు. ఇండియన్ స్టూడెంట్స్ కి, ముఖ్యంగా ఇండియన్ టీచర్లకి ఉన్నన్ని అవకాశాలు చరిత్రలో ఏనాడు ఎవరికి లేవు. కాబట్టి ఆ స్టూడెంట్కి ఆ విషయాలు తెలియదు. వాడు ఏదో ఇళ్లలో పడుతున్న బాధలు ఆ ఫ్రెండ్స్ తో మాట్లాడే ఆ ఊసుకొని కబుర్లు వాళ్ళ దాంట్లోనే వాళ్ళు మొక్కుతున్నారు. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా, లేదా ఈ గొప్ప గొప్ప వాళ్ళ సైంటిస్ట్ యొక్క గొప్ప విషయాల్ని, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని, వాళ్ళు పడిన కష్టాలని కొంచెం చెప్పగలిగారు, లేదా ఇలా హాస్యం ద్వారా వాళ్ళలో ఏదో ఒకటి చేసి, ఏం చేస్తారు నాకు తెలియదు, ఏదో ఒకటి చేసి వాళ్ళలో అప్రకటితంగా దాక్కున్నటువంటి ఆ ప్రతిభని మనం పైకి తీసుకురాగలిగితే, అయోగ్య పురుషో నాస్తి అన్నాడు చాణక్యుడు. అయోగ్యుడు అనేవాడు పురుషుల్లో ఉండడు. ప్రయోజక స్తత్రమ దుర్లభం. వాడిలో ఏ టాలెంట్ దాక్కుంది, ఏ విధంగా ఎలాంటి పాయింట్లు చెబితే వాళ్ళలో ఆ దాక్కున్నటువంటి ఆ ప్రతిభ, ఆ లేటెంట్ టాలెంట్ బయటికి వస్తుందో తెలుసుకుని అలాంటి వాడిని మార్చగలిగే ఒక నరేంద్రుడు అనే తొంటరి విద్యార్థిలోంచి వివేకానంద అనే ఇంటర్నేషనల్ ఐకాన్ ని బయటికి తీసుకొచ్చిన రామకృష్ణ పరమహంస లాంటి టీచర్లు మీరు కావాలని, భయం గుప్పిట్లో చావు బతుకుల మధ్య బతుకుతున్నటువంటి అలెగ్జాండర్ ని 12 సంవత్సరాల వయసులో అతని ఫాదర్ కింగ్ ఫిలిప్ ని అతని మనుషులే నిర్దాక్షిణ్యంగా అతిదారుణంగా చంపేస్తే, భయం గుప్పిట్లోనే బతుకుతున్నటువంటి అలెగ్జాండర్ ని ధైర్యాన్ని నూరిపోసి అతన్ని ప్రపంచ విజేతగా, ప్రపంచమంతా జయించేటట్టుగా తీర్చిదిద్దినటువంటి అతని టీచర్ అయినటువంటి అరిస్టాటిల్ లాంటి టీచర్లు మీరందరూ కావాలి అని ఆశిస్తూ, ఓపికగా మీ అందరి విజ్ఞతకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు.